సింపుల్‌గా రసం రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. కొంచెం కందిపప్పు వాడి చేస్తే టేస్ట్ ఇంకా బావుంటుంది. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? ముందుగా వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. దీనిలో వచ్చేసి ఇంగ్రీడియెంట్స్ ఇవ్వండి. 2 ఎండుమిరపకాయలు, కారం అనేది వాడకుండా ఈ కారం సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు కూడా. 1 ఇంచు అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు 1 టేబుల్ స్పూన్ దాకా, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, మిరియాలొచ్చేసి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా కందిపప్పు, అలాగే 2 పండు టమాటోలను తీసుకోవాలి. ఇప్పుడొచ్చేసి కందిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీనిలోకి మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసి కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మెత్తగా చేయబాకండి, కొంచెం బరకగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత మనం దేనిలో అయితే రసం ప్రిపేర్ చేస్తామో దానిలోకి టమాటోలను యాడ్ చేసుకుని చేతితో ఈ విధంగా నలిపితే దానిలో ఉన్న గుజ్జు అనేది మంచిగా వస్తుంది. ఇలా టమాటోలు తీసిన వెంటనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి 2 కలిపి గుజ్జుని తీసి టమాటో తొక్కులు అలాగే చింతపండు యొక్క పిప్పిని మొత్తం పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఉప్పుని వేసుకోవాలి రుచికి అనుగుణంగా. అర టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇందులోకి లీటర్ నీళ్లు పోయాలండి. మనం చేసిన రసం పౌడర్‌లోకి లీటర్ నీళ్లు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రసం మిక్చర్‌ని కూడా వేసేసుకుని కొద్దిగా కరివేపాకు అట్లాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అన్నీ బయటే కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీదకి ఎక్కించిన తర్వాత 4 పొంగులొచ్చి రసం అనేది చక్కగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు మరిగించినా బాగోదండి. కందిపప్పు పౌడర్ చేసేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అసలు ఏం ఫ్లేవర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకుని 2 టీ స్పూన్ల ఆవాలు, ఆవాలు ఖచ్చితంగా చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్రని కూడా వేసి వేయించుకోవాలి. ఈ స్టేజ్‌లో ఎండుమిరపకాయని వేయండి. నేనైతే మర్చిపోయాను. లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఫ్రై చేసి. కొద్దిగా ఇంగువను వేసుకుని దాని తర్వాత కరివేపాకు, చిటికెడు పసుపుని ఈ స్టేజ్‌లో వేస్తే రసం యొక్క కలర్ అనేది మంచిగా వస్తుంది. తాలింపు మంచిగా వేగిన తర్వాత మాత్రమే రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇప్పుడు నేను వేయించి ఇందులో వేసుకున్నా. అంతేనండి. చాలా చాలా సింపులు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి.